నేను ఆ పవిత్రతకు నోచుకున్న ఆడపిల్లని కాను. ఇంకెవరు? నీ చిన్న కోడలు. శ్వేత అమృతం లాంటిదని మీరందరూ భ్రమలో బ్రతుకుతున్నారన్నయ్య. తనొక విషమని మీకు త్వరలోనే తెలుస్తుంది. ఈ ఇంటి కోడలుగా ఉండాల్సిన అర్హత నాకు లేదన్నారు. ఇంకెందుకు ఉండడం? నన్ను బయటికి పంపించేయండి. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకమ్మా? తనేదో తెలియక మాట్లాడింది. నిన్నెలా దూరం చేసుకుంటావమ్మా? అంటే వచ్చిన ప్రతి ఒక్కరి చేత నిన్న అవమానాలు పాలు కావాలా? పండగ పూట ఇలా జరిగిందేమిటి తమ్ముడు? ఏం అపచారం చేశాం? తప్పు చేసిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు లాంటి రఘురామయ్య ఎదురుగానే ఉంటూ నేను తప్పుడు బతుకు బతకాలా? జీవితాంతం వాళ్ళని మోసం చేస్తూనే బతికేయాలా? చెప్పండి. ఒక్క నిమిషం. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. మరి నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం మౌనమేనని జీవితంలో మొట్టమొదటిసారి తెలిసిందమ్మా. నా ప్రశ్నకు సమాధానం మౌనం కాకూడదు. నేను తీసుకున్న నిర్ణయమే నా సమస్యకి సమాధానం, పరిష్కారం. నాకు సహాయం చేస్తారా? సహాయమా? అవును, మీరు నాకు సహాయం చేస్తారనే మీతో నిజం చెప్పాను. నాకు చేతనైతే చేస్తాను. అడుగమ్మా. నేను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలి. అది నా అంతటా నేను వెళ్ళిపోవడం కాదు. నా వాళ్ళే నన్ను నశయించుకొని మెడపట్టి బయటికి గెంటేయాలి. అది మీరే చెయ్యాలి. చేస్తారా? దానికి నేనేం చేయగలను శ్వేత? నేను మీతో చెప్పిన నిజాన్ని ఎవరితో చెప్పకుండా అందరి ముందు నన్ను అవమానించి బయటికి గెంటేయండి. మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. నా మాట కాదనకండి. దూరంగా ఉన్న మనుషుల్ని కళ్ళారా చూసుకోవాలని, దూరం అయిపోయిన బంధాలకి 4 రోజులైనా దగ్గరవ్వాలని పండగ పూట పుట్టింటికొచ్చాను. 2 రోజులైతే ఊరి పొలిమేరలే కాదు, దేశం సరిహద్దులే దాటి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు ఇంత పాపం చేసి ఎలా వెళ్ళను శ్వేత? పాపం చేసింది నేను. అందుకే ఆ పాపం నాకు శాపమైనా పర్వాలేదు. మీరు మాత్రం మావయ్య గారితో నేను మంచిదాన్ని కాదని చెప్పి వెళ్ళిపోండి. కుటుంబం అంతా నెత్తిన పెట్టుకున్న కోడల్ని మంచిది కాదు అని నా నోటితో ఎలా చెప్పను శ్వేత? మీరే చెప్పాలి. ఈ ఇంటి గురించి ఎంతో గొప్పగా ఆలోచించే మీరే ఆ గొప్పతనం 10 కాలాల పాటు నిలవాలంటే నా గురించి చెడ్డగా చెప్పక తప్పదు. నేను నీ గురించి చెడుగా చెప్తే నా గురించి చెడుగా అనుకునేంత గొప్పగా నిన్ను అభిమానిస్తున్నారమ్మా. వాళ్ళకి నీ మీద అంత ప్రేమ, అంత నమ్మకం. ఆ నమ్మకమే పోవాలి. నమ్మకం పోయినప్పుడే మనుషుల నిజ స్వరూపం బయటపడుతుంది. నా మాటని కాదనకండి. రోజులు మారాయి, ఆలోచనలు మారాయి. నేను చూసిన అమెరికాకి ఇప్పుడున్న ఆంధ్రాకి పెద్ద తేడా ఉండదనుకున్నాను. నా ఆలోచన తప్పని కనువిప్పు చేశాం. సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి విలువనిచ్చే నీలాంటి ఆడపిల్లని చూస్తుంటే చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది శ్వేత. అయ్యో, పెళ్లికి ముందు ఎన్నో తప్పులు చేసి ఏమీ తెలియనట్టు గుట్టుగా కాపురం చేసుకుంటున్న ఈ రోజుల్లో
నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుని ఎదుటివారి దృష్టిలో మోసం అవుతుందని ఎంతో గొప్పగా ఆలోచించే నీ మనసుకి కోటి దండాలు తల్లి. నన్ను చెడుగా అనుకున్నా పర్వాలేదు, నీకు నేను సహాయం చేస్తాను. శ్వేత, ఇలాంటి వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. నా మాట విని బయటికి పంపించేయండి. నేను నా ఏంజిల్ చట్టాపట్టాలు వేసుకొని తిరగ సినిమాలకి షికార్లకి వెళ్ళటం, దీని కళ్ళ ముందే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవటం, అన్నీ ఇది చూడాలంటే బతికుండాలి. నంజుండ కావాల్సిన ఓన్లీ క్యాష్. నేను 4 కోట్లు ఇస్తాను సార్. ఎస్ఐలని స్టేషన్లోనే చంపిన వాడిని ఇలాంటి వాడిని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తావా? చచ్చిపోతావే. ఎంతో రిస్క్ చేసి అంత డబ్బు తీసుకొచ్చి ఆ నంజుండగాడికిస్తే దారుణంగా మోసం చేశాడు. చేసిన రిస్క్ వలన నా జీవితం బాగుపడుతుందని, నా భర్త నాకు దగ్గరవుతాడని అనుకున్నా. అంతా తారుమారైపోయింది. ఇప్పుడు నా భర్త కనిపించినా, నా మామ కనిపించినా చంపేస్తారు. ఆ నంజుండ స్వామి నా భర్త కంటే దుర్మార్గుడు. నా జీవితాన్ని రోడ్డు మీద పడేశాడు. ఒక ఆడపిల్ల జీవితం అంటే చాలా చులకనైపోయింది వాడికి. ఇలాంటి వాడు బ్రతకూడదు, చావాలి. చంపేస్తాను, నేనే చంపేస్తాను. కోరుకున్న వస్తువుని, ఇష్టపడిన మనిషిని దక్కించుకోవడం కోసం ఈ రష్నంద జీవితంలో ఎప్పుడు ఇంత టార్చర్ అనుభవించలేదు. ఇంతలో ఎప్పుడు ఫూల్ కాలేదు. నా శ్వేత నా ఎదురుగానే పెట్టుకుని ఊరు ఎతికావు.
నా శ్వేతను నాకు పరిచయం చేయాలని నువ్వు ఎన్నోసార్లు ప్రయత్నించావు. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్ అయ్యాం. లేకపోతే ఈ పాటికి నా రాణి మన కోట్లో ఉండేది. ఆ రోజు గుళ్ళో గండదీపం సమర్పించేటప్పుడు నా శ్వేత నా పక్కనుంది కాబట్టి నా మనసు అంతలా ఆరాటపడింది. ఆ వైబ్రేషన్స్తోనే నేను అంతలా డిస్టర్బ్ అయ్యాను. నా దేవతకు అంత దగ్గరే కూడా మిస్ అవటం ఎంత విచిత్రం. జీవితంలో అమూల్యమైనవి దొరికే ముందు కొన్ని టెస్ట్లు ఎదురవుతాయి. నువ్వు చెప్పిన మాట నిజమక్క. ఏం ఆలోచిస్తున్నావు అక్క? శ్వేతని అప్ప ముందుకు ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. అంటే నా అవంతిక నాకు కాబోయే భార్య అన్నావు, మన ఇంటికి కాబోయే కోడలు అన్నావు, మన వంశానికి వారసుడినివ్వబోయే దేవత అన్నావు. కానీ ఆ శ్వేత మరొకడికి భార్య, మరో ఇంటి కోడలు, మరో వంశానికి వారసుని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ శ్వేతని మన ఇంటి కోడలి ఎలా చేస్తావు? మరొకడి వారసుణ్ణి తన మనవడిగా అప్ప ఎలా స్వీకరిస్తాడు? ఊర్లో అందరికీ అప్ప ఏమని సమాధానం చెప్తాడు? ఇవన్నీ ఆలోచించావా? ఆలోచించానక్క. రఘురామయ్య రెండో కోడలు శ్వేతే నా దేవతని ఆ నంజుండగాడు చెప్పినప్పటి నుండి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఏం నిర్ణయించుకున్నావు? కొత్తగా నిర్ణయించుకుందేం లేదక్క. ఈ రిషినందా ఒక్కసారి ఫిక్స్ అయితే అంతే. అది పెళ్ళయిందైనా పెళ్లి కాందైనా, తల్లి అయినదైనా తల్లి కానిదైనా, వాడు కట్టిన తాళి తెంచేసి నేను తాళి కడతా. వాడి వల్ల పెరుగుతున్న పిండాన్ని చంపేసి నాతో బిడ్డను కనేలా చేస్తా. ఆ బిడ్డని నా తండ్రి చేతుల్లో పెడతా. వాడికంటే ముందు నా శ్వేతకు నేనే భర్తని. ఎట్టి పరిస్థితుల్లో నా శ్వేత నాకు కావాలి. నన్ను కోమాల నుంచి నిద్ర లేపిందంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అందుకే నేను నా దేవతను వదులుకోలేను. సభాష్ తమ్మా సభాష్. వెనకడుగేస్తావేమో అనుకున్నాను, ముందుకే అడుగేశావు. నేను రేప్ చేసిన విషయం ఆ అభిగాడికి ఎలా తెలీదో, వాడితో కాపురం చేసిన విషయం మనకి తెలియదనుకున్నా. శ్వేతని ఎత్తుకుపోదాం. ఆ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఎత్తుకుపోదాం. ఈ రాత్రే ఎత్తుకుపోదాం. అర్ధరాత్రి ఆ ఇంట్లో అడుగుపెట్టి శ్వేతని బయటకెత్తుకొచ్చాయి. అడవిలోంచి సీతను అపహరించడం గొప్ప కాదు, అయోధ్య నుంచి ఎత్తుకురావడం గొప్ప. అందుకే ఈ రాత్రికే ఎత్తుకెళ్ళిపోదాం. నువ్వు బయటికి తెచ్చే, నేను కార్లో రెడీగా ఉంటాను. ఓకే. పొలిమేర దాటామంటే చాలు తమ్మా, ఉదయానికల్లా బీదర్ వెళ్ళిపోతాం. సరేనా? సరే అక్క.
బయలుదేరదామా? రిస్క్ అనిపిస్తే వెనక్కొచ్చే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండెత్తుకుపోవచ్చు. పొరపాటున ఎవరి కంట్లో పడ్డా గోలగోలైపోతుంది. సరేనా? పద. పద. జాగ్రత్త.
నందీశ్వర, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూడు. వద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు. కమాన్ గాయత్రి, ఇది ఎన్ని రోజుల నిరీక్షణో తెలుసా? ఇప్పుడు రావద్దంటే ఎలా?